మా పరమ తండ్రి ఆమేన్. కూర్చున్నామండి అందరం దేవునికి స్తోత్రం ఇద్దాం. హల్లెలూయా. ఎన్ని స్థాపకి స్తోత్రం ఇద్దాం. పిల్లారా ఇక్కడ మనం లేఖనం చూసినప్పుడు పిల్లారా ఎలీషా అనబడిన దైవజనుని కాలంలో పిల్లారా జరిగిన గొప్ప పిల్లరేమండి పిల్లల ఆశ్చర్యకరమైన కార్యం మన జీవితాల్లో నిత్యము వీటిని జ్ఞాపకం చేసుకోవాల్సిన వారమైన దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. రెండు స్థాపకి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎలీషా అనబడిన దైవజనుడు పిల్లలు రెండింతల ఆత్మ చేత నింపబడిన వాడై ఆయన నింపబడిన వాడై ఆత్మ పిల్లల ద్వారా గొప్ప కార్యములు ఆయన ద్వారా జరుగుతూ ఉన్నాయి. ఆ కార్యములు పిల్లరేమిటి కొన్ని చాలా విషయాలతో రాయబడి ఉన్నాయి. అందులో ఈ దినం పిల్లల పాఠ్య భాగంగా పిల్లరేమిటి మనం ఇక్కడ పిల్లల ఒక విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఏమిటి విషయం అంటే దేవుడు పిల్లలు ఆలోచన చేయండి. ఈ దైవజనుడు పిల్లరా కొందరు శిష్యుల్ని పిల్లరేమిటి తయారు చేస్తూ ఉన్నారు. ఏం చేస్తున్నాడండి? కొందరు శిష్యులను తయారు చేస్తున్నాడు. ఆయనతో పాటు పిల్లలు ఆయన ఎంతో మంది శిష్యులు పిల్లరేమిటి తయారవుతున్నారు. ఆ శిష్యులు అన్నారు, అయ్యా నీ దగ్గర ఉన్న చోటు చిన్నగా ఉంది కాబట్టి అందరికీ సరిపోవటం లేదు కాబట్టి మేము యోర్దాను నదికి వెళ్ళి అక్కడ పిల్లరేమిటి చెట్లు ఉన్నాయి. ఆ చెట్లు పిల్లరేమిటి తలా ఒక మ్రాను నరికి తీసుకొచ్చి ఆ పక్కన ఒక పాక వేసుకుంటాం, ఒక కుటీరం వేసుకుంటాం. ఆ కుటీరంలో మేము ఉండటానికి బాగుంటుంది అని చెప్పాడు. దేవుని బిడ్డలారా ఆలోచించండి. అందరూ దేవునికి స్తోత్రమే. హల్లెలూయా. ఎప్పుడు ఒకటితోనే కాదు విస్తరించాలి. విశాలంగా అనేక మందికి పిల్లలు ఉపయోగకరంగా పిల్లలు దాని చిత్తం బట్టి విస్తరించాలి. కాబట్టి మేము వెళ్ళి వేరొక యుద్ధం చోటు సరిపోదు కాబట్టి వేరొక కుటీరం కట్టుకోవడానికి ఇలా మాటలు తెచ్చుకుంటా. అయితే మాకు మేముగా వెళ్ళటం కాదు, నీవు కూడా మాతో పాటు రావా. దేవునికి స్తోత్రంగా. హల్లెలూయా. దైవజనుడు మాతో పాటు రావాలంటే అలాగే సరే వస్తానన్నాడు. అలాగే దేవుని బిడ్డలారా ఆలోచించండి. వెళ్ళారు. ఆ యొక్క భక్తులందరూ కూడా శిష్యులందరూ కూడా పిల్లరేమిటి మ్రానులు పిల్లలు నరుకుతూ కొమ్మలు ఆ చెట్లను ఏం చేస్తున్నారు చెప్పండి? నరుకుతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. నరుకుతున్న సమయంలో ఒక ఆయన పిల్లలు కొమ్మ నరుకుతూ ఉంటే పిల్లల ఏమండి ఆ యొక్క దేనికంటే ఆయన నడుపుతున్నాడు ఏమండి? దూలం కోసం. దేనికోసం చెప్పండి? దూలం కోసం పిల్లలేమండి మ్రాను నరుకుతున్నాడు. ఆ నరుకుతున్న సమయంలో పిల్లల ఆయన గొడ్డలి ఊడిపడిపోయింది. స్తోత్రం చెప్దామండి. హల్లెలూయా. ఏమైంది చెప్పండి? ఆ గొడ్డలి ఊడిపడిపోయింది నీటిలో. కావాలని పిల్లల దైవజనుడు దగ్గరే ఉన్నాడు కనుక అన్నాడు, దైవజనుడా గొడ్డలి ఊడిపడిపోయింది, అది ఎరువు తెచ్చిన గొడ్డలి అని చెప్పాడు. కంగారు పడ్డాడు. పిల్లలేమండి అయ్యో పరాగిపోతుంది అని పిల్లలేమండి గర్భిలు చెందాడు. రెండవది అది పిల్లలేమండి ఎరువు తెచ్చింది, అది మళ్ళా తిరిగి వారికి ఇచ్చేయాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఈ బాధ్యతాయుతమైన మనస్తత్వంలో ఉంది కనుక అతను పనిచేయాలని పిల్లల ఉద్దేశం కలిగి ఉన్నాడు. ఎరువుని పిల్లలని భద్రత జాగ్రత్త కలిగి ఉన్నాడు కనుక దైవజనుడి దగ్గరికి వచ్చి మొర్ర పెట్టుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఎప్పుడైతే అతను ఆ బాధ్యత కలిగి ఉన్నాడో ఆ బాధ్యత అతన్ని పిల్లల దైవ సన్నిధికి నడిపించింది, అతని ప్రార్థనకు నడిపించింది, అతడు దేవుని సన్నిధిలో ఆసక్తి పనులు చేసింది, దేవుని సన్నిధిలో మనవ చేసుకునే వాడిని చేసింది. కనుక పిల్లలా వెళ్ళి దైవజనుడి దగ్గర మనవ చేస్తున్నప్పుడు దైవజనుడు అన్నాడు, ఆ యొక్క గొడ్డలు ఎక్కడ పడిపోయిందో కరెక్ట్ గా చెప్పమని అడిగాడు. ఎప్పుడైతే ఎక్కడ పడిపోయిందో చెప్పమనంటే పిల్లలు చూసిందో ఇక్కడ పడిపోయింది అని చేస్తున్నాడు. ఎప్పుడైతే ఇక్కడ పడిపోయింది అన్నాడు దైవజనుడు పిల్లలేమండి ఆ కొమ్మ నోటి పిల్లలు త్రుంచి పిల్లల ఆ యొక్క పిల్లల గొడ్డలు ఎక్కడైతే పడిపోయిందో అక్కడ ఈ యొక్క ఆయన నరికిన పిల్లల కొమ్మను అక్కడ వేశాడంటే దేవునికి స్తోత్రం కలుగునుగా. అది నీటిలో పిల్లల దైవజనుడు పిల్లల కొమ్మను వేశాడు. జాగ్రత్తగా వినండి. ఎప్పుడైతే కొమ్మను పిల్లలు వేశాడో కొమ్మను వేయగానే కొమ్మ ములిగింది, దేవుని బిడ్డల గొడ్డలు తేలింది. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అందరూ చప్పట్లు కొట్టి దేవునికి స్తుతిద్దామండి. కొమ్మ ములిగింది, గొడ్డలు తేలింది. ఎవరు చెప్పండి? ఇనప గొడ్డలు ఏమైనా సరే పిల్ల పైకి తేలుతుందండి, లేక నీటిలో పైకి తేలుతుందండి. కానీ పిల్లల దేవుని అద్భుత కార్యం బట్టి దేవుడు స్తుతిద్దాం. మారక చప్పట్లు కొట్టండి. అందరికీ సాతాను మందలించిపోయేలా దేవుని సన్నిధిలో దేవుని అద్భుతాన్ని ఆయన స్తుతించే చప్పట్లు కొట్టుకుంటున్నారా? దేవుడు స్తుతిద్దాం. దేవుని చప్పట్లు కొట్టండి. నేను ఆపమనే పిల్లరా దైవజనుడు తీసుకుని నీటిలోనే కానీ ఆయన పిల్లల గొడ్డలి
దేవుని బిడ్డలారా, ఓ పిల్లల దైవజనుడు ఒక ఏమంటే ఏ ఒక్క పిల్లరా ఆ యుగాన్ని పట్టుకునే పిల్లరా అయస్కాంతాన్ని పిల్లలు అందులో వేయలేదు. పిల్లలు ఏ లంగాను వేయలేదండి, మరి ఏ ఒక్కటి వేయలేదండి. కేవలం కొమ్మ నరికి పిల్లలు వేశాడంతే, కొమ్మ నరికి వేశాడంతే, కొమ్మ నరికి ఆ నీటిలో వేశాడు. ఎక్కడ పిల్లలది పడిపోయిందో పిల్లలు అక్కడ వేసినప్పుడు ఓ పిల్లలు అక్కడ పిల్లలు ఏమని చెప్పండి తేలింది. దేవునికి స్తోత్రం. గొడ్డలి పైకి తేలిందండి. జాగ్రత్తగా ఆలోచన చేయండి పిల్లల, ఇది జరిగిన గొప్ప అద్భుతం. దేవుని సంఘమా, దేవుని బిడ్డ, ఈ అద్భుతం మనకు చాలా గొప్ప పాఠాన్ని నేర్పిస్తుందండి. ఈ అద్భుతం మనకు చాలా గొప్ప పాఠాన్ని నేర్పిస్తుంది. ఆ పాఠాన్ని మనం నేర్చుకునే ముందు ఇక్కడ కొన్ని విషయాలు మనకు అవసరమై ఉన్నాయి. వాటిని నేను చెప్తూ ఉంటాను, జాగ్రత్తగా వినండి. అందరం దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఎలీషా గారి ద్వారా చాలా అద్భుతాలు జరిగాయి, చాలా ఆశ్చర్యాలు జరిగాయి. దేవుని బిడ్డలను ఆలోచన చేయండి పిల్లరా. ఏమండి, ఎలీషా గారు పిల్లరా నయమాన్ని స్వస్థపరిచారు. గెహాజీ పిల్లలని కుష్ఠరోగి అయిపోట మనకు తెలుసు. దేవుని బిడ్డలారా ఏమయ్యాడు చెప్పండి? నయమాన్ ఏమయ్యాడండి? పిల్లలంటే నయమాన్ అనే కుష్ఠరోగి స్వస్థపడ్డాడు. గెహాజీ అనే శిష్యుడు పిల్లలండి కుష్ఠరోగి అయిపోయాడు. ఆ కుష్ఠరోగం పిల్లలు వాడితోటే ఆగిపోలేదండి. దేవుడు వాడి పిల్ల సంతానానికి ఓ పిల్లలు ఏమైపోయింది చెప్పండి? వినాలి. పిల్ల సంతానానికి పిల్లరా వారసత్వంగా శాపంగా పిల్లరా వాడికి పిల్లలు లభించబడింది. కనుక దేవుని బిడ్డలారా అక్కడ జరుగుతున్న విషయాల సంస్థ కూడా మనకు తెలుసు. దేవునికి స్తోత్రంగా. హల్లెలూయా. పిల్లలను కూర్చోబెట్టడానికి ప్రయత్నం చేయండి, అంతేగాని వాళ్ళు అటు ఇటు తిరగడానికి పిల్లలంటే గుళ్ళు ఆడుకోవడం, గుళ్ళు ముద్దులు పెట్టుకోవడం కాదు. మీకు డిసిప్లిన్ ఉంటే పిల్లలకి డిసిప్లిన్ వచ్చేస్తుంది. మీరు తిరగడం ఉంటే పిల్లలు కూడా అలాగే తిరుగుతూ ఉంటారు. డిస్టర్బ్ గా ఉంటుందండి పిల్లలండి. కాబట్టి పిల్లలు ఆలోచన చేయండి. అందరం దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పిల్లలు అక్కడ మనం చూసినప్పుడు పిల్లరా జాగ్రత్తగా ఆలోచించి ఆయన చేసిన అద్భుత పిల్లరా మరి ముఖ్యంగా మనకు చోట మనం చూసినప్పుడు పిల్లరా ఏమంటే ఆయన దేశానికి ఏ విధంగా ఉపయోగపడ్డాడంటే ఆయన దేశానికి ఏ విధంగా ఉపయోగపడ్డాడంటే సిరియా రాజులు పిల్లలు శత్రువులు పిల్లరా ఈ దేశం మీద దండెత్తడానికి వారి దేశంలో పిల్లలు కుట్ర పడుతూ ఉన్నారు. ఇదిగో ఈ మార్గం గుండా వెళ్దాం, ఈ మార్గం గుండా వెళ్ళి ఇశ్రాయేలు హతమార్చేద్దాం, ఆ దేశాన్ని మనం స్వాధీనపరుచుకుందాం అని కుయుక్తిగా వారు ఆలోచిస్తున్న సమయంలో అక్కడ విషయాన్ని పిల్లరా ఇక్కడ ఉన్న విషయాన్ని తెలుసుకుని రాజుని చెప్పాడు. రాజా ఆ రాజులు ఫలానా మార్గం గుండా వస్తున్నారు, ఫలానా మార్గం గుండా వస్తారు. దేవునికి స్తోత్రం చెబుదాం. ఫలానా మార్గం గుండా వస్తారు, ఫలానా మార్గం గుండా వస్తారు. మీరు ఆ మార్గం గుండా వెళ్తే వారిని మీరు తప్పకుండా జయిస్తారని చెప్పి పిల్లరేంటి చెప్తే ఆ రీతిగా పిల్లరా ఆ రాజు వెళ్ళి పిల్లల వారిని జయించేవాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఇక్కడ శత్రు రాజులు పన్నాగాలన్నిటినీ ముందుగానే పిల్లరా ఆ పిల్లలు తెలుసుకుని పిల్లలు చెప్పేవాడు. అప్పుడు ఆ రాజులు దేవుని పిల్లలు ఆలోచన చేయండి. వారిలో వారే పిల్లలేమండి గర్భిలు చెందేశారు. ఎవడో ఇక్కడ నుంచి వర్తమానం అక్కడ చెప్పేస్తున్నాడు, ఎవడో ఇక్కడ నుంచి వర్తమానం అక్కడ చెప్పేస్తున్నాడు. ఇక్కడ ఎవడో ద్రోహి ఉన్నాడు, ఇక్కడ ఎవడో నమ్మక ద్రోహి ఉన్నాడు. వాడెవడో బయటికి రావాలి, తీయని వాడిని బయటికి పిల్లల రాజుగారు ఆవేశపడిపోయి అందరినీ పిల్లరేవండి చాలా పిల్లరేవండి పిల్ల కోపంతో పిల్లలందరి మీద మండిపోతున్నాడు, అందరినీ తిట్టేస్తున్నాడు. ఓ పిల్లరా ఏమండి ఇక ఎంతో గర్భిణిగా ఉన్న సమయంలో అందులో ఒకడు లేచి నిలబడి చెప్పాడు. ఏమనంటే దేవుని బిడ్డలను ఆలోచించండి. రాజా ఇక్కడ విషయాలు అక్కడ చెప్పడానికి ఇక్కడ వాడు అవసరం లేదు, అక్కడే ఉన్నాడు దేవుని స్తోత్రం ఒక్కడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ విషయాలు అక్కడ చెప్పడానికి ఇక్కడ వాడు అక్కర్లేదు, ఇక్కడ వాడు కాదు చెప్పేది, అక్కడే ఉన్నాడు. ఎక్కడున్నాడు? ఆ దేశంలో ఆ ప్రాంతంలో ఉన్నాడు, ఇక్కడ లేడు. దేవునికి స్తోత్రం. కానీ ఇందులో లేడు, ఈ దేశంలోనే లేడు, ఆయన అక్కడ ఉన్నాడు అని ఎలీషా అనబడిన దైవజనుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎన్నోసార్లు స్తోత్రం. ఆశ్చర్యపోయాడు. ఏంటి అక్కడుండి ఎలా తెలుసుకుంటున్నాడు, దేవుని సంగమా, దేవుని వీళ్ళని ఆలోచన చేయండి పిల్లారా. ఎప్పుడైతే ఈ మాటలు పిల్లారా ఎలీషా రాజు చెప్పారు, సరే ఆ వ్యక్తి ఎక్కడ ఉంటాడు ఏంటంటే ఊరికి వెలుపలిగా ఉంటుంది, నలుగురిలో ఆ మనిషి ఉంటాడు. దేవునికి స్తోత్రంగా. హల్లెలూయా. జనుల మధ్యన ఆయన పుల్ల నివసించడు, ఆయన ప్రత్యేకంగా ఒక కొండ మీద ఆయన నివసిస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రంగా. హల్లెలూయా. ప్రత్యేకంగా ఒక కొండ మీద ఆయన నివసిస్తూ ఉంటాడు. అక్కడే కుటీరం కట్టుకుని అదే ఆయనకు దేవాలయం, అక్కడ తన శిష్యులతో పాటు అక్కడే ఉంటాడు ఆయన అని చెప్పేసరికి ఆహా ప్రత్యేకంగా ఉంటాడు. అయితే అతను పట్టుకోండి. దేవునికి స్తోత్రంగా. అతను పట్టుకోండి.
అని చెప్పి పిల్లరా రాత్రికి రాత్రి ఆ కొండను చుట్టుముట్టేశారు. తెల్లవారుచామున పిల్లరేవండి ఆ యొక్క శిష్యుడు లేచి చుట్టూ చూసేసరికి దేవుని బిడ్డ ఆలోచన చేయండి, చుట్టూ పిల్లరా సైన్యం కనబడుతూ ఉన్నాయి. దేవుని బిడ్డ చుట్టూ ఏం కనబడుతుందండి? సైన్యం పిల్లరా, ఇనుప రథములు, ఇక పిల్లరేవండి గుర్రాలు, వాటిపైన దేవుని బిడ్డ ఆలోచన చేయండి పిల్లరా. మనుషులు మీద సైన్యం కనబడుతూ ఉన్నాయి, గుర్రాల మీద సైన్యం కనబడతా ఉన్నాయి, భయంకరంగా ఉన్నాయి. ఏ ప్రక్కకు తప్పించుకునే అవకాశం అనేది పిల్లలు లేకుండా చుట్టుముట్టేశారు. ఆ సమయంలో పిల్లరా ఎలీషా గారి దగ్గరికి వెళ్ళి, దైవజనుడా ఇక చచ్చిపోయాక మనకి రక్షణ లేదు, అయిపోయాం, మనం శత్రువులు మనం ముట్టేశారని నేను చెప్పాను అని. అప్పుడు అన్నాడు, నువ్వు భయపడద్దు, మన పక్షంలో ఉన్నవారు వారికంటే శ్రేష్ఠులు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రెండో స్థానానికి స్తోత్రం. మన పక్షంలో ఉన్నవారు వారికన్నా అధికులు అని చెప్పేసరికి పిల్లారా నమ్మలేకపోతున్నాడు ఆ శిష్యుడు. అప్పుడు చెప్పాడు, అప్పుడు దేవుని అడిగాడు, ప్రభా వీడు చూసినట్టుగా వీడు కన్నులు తెరవమని అంటే అప్పుడు కన్నులు తెరిచి చూసేశాక దేవుడు కన్నులు తెరిచాడు. చూసేసరికి దేవుడు బిడ్డారా ఎలాగైతే ఏం చూశాడండి? పిల్లరేమిటి? ఓ చెక్క రథాలు, పిల్లరేమి ఎరుప రథాలు, లేక పిల్లరేమిటి? ఓ పిల్లరా తొక్క తోలు కలిగిన పిల్లరేమి మాంసపు గుర్రాలు మాత్రమే. కానీ ఇప్పుడైతే అగ్ని రథాలు, అగ్ని గుర్రాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరూ చెప్పండి కూడా దేవునికి స్తోత్రం. అగ్ని రథాలు, అగ్ని గుర్రాలు, అగ్ని రథాలు, అగ్ని గుర్రాలు, అగ్ని రథాలు, అగ్ని గుర్రాలు కనబడుతూ ఉన్నాయి. ఆశ్చర్యంగా నిజమే, వారికన్నా మన పక్షం ఉన్న వారే అన్ని కూలై ఉన్నారు. స్తోత్రం చెప్తామండి. హల్లెలూయా. రెండో స్థానానికి దేవుని స్తోత్రం. రథమును గుర్రము రౌతులను రాత్రిలో చూతిరి సిరియనులు. రథమును గుర్రము రౌతులను రాత్రిలో చూతిరి సిరియనులు. రథము ఆగి గుర్రములను రథము ఆగి దేవునికి స్తోత్రం. మరోసారి స్తోత్రం చెప్పండి. దేవుని బిడ్డలారా ఆలోచించండి. వారికన్నా మన శత్రు సైన్యం కన్నా మన పక్షమున్న వారు బలవంతులు. వారు పిల్లలు మనుషులే ఉన్నారు. మీరైతే పిల్లలేవండి. ఓ దేవుని సైన్యం, అగ్ని రథములు, అగ్ని గుర్రములు. చెప్పండి, అగ్ని రథములు, అగ్ని గుర్రములు. నవ్వు మన పక్షమున్న వారి బలవంతులు అనుకున్నాడు. అప్పుడు వీళ్ళు ధైర్యం వహించారు. అంతే దేవుని బిడ్డలారా ఆలోచించండి. వారు సమీపంలోకి వచ్చారు. సమీపంలోకి రాగానే దేవుని బిడ్డలారా ఆలోచించండి. ఎలీషా ప్రార్థన చేశారు. జరిగించారు అక్కడ. అమృతముతో మొత్తమని యెహోవాను వేడుకొనగా
అది కదా. సోమ్రోను పట్టణమునకు వారిని నడిపించాను. వారు సోమ్రోనుకు వచ్చినప్పుడు అతడు యెహోవా వీరు చూచున్నట్లు వీరి కళ్ళు తెరవమని ప్రార్థన చేయగా యెహోవా వారి కళ్ళను తెరిచెను గనుక వారు తాము సోమ్రోను మధ్య ఉన్నామని తెలుసుకొని అంతటి ఇశ్రాయేలు రాజు వారిని పారచూచి, నాయనా వీరిని కొట్టుదువా అని ఎలీషాను అడుగగా అతడు, నీవు వీరిని కొట్టవద్దు, నీ కత్తి చేతను నీ వింటి చేతను నీవు చెరపట్టిన వారినేను కొట్టుదువా, వారికి మా భోజనం పెట్టించి వారు తిని త్రాగిన తరువాత వారు తన యజమానుని యొద్దకు వెళ్తురని చెప్పాను. దేవునికి స్తోత్రం కలుగుతాం. 2 స్థలాలకి స్తోత్రం చెప్పాలి. అందరం దేవునికి స్తోత్రం చెప్పాలి. ఇక్కడ ఎలీషా గారు పిల్లలేవండి, చుట్టుముట్టిన ఈ సైన్యాన్ని పిల్లరా ఆ యొక్క శిష్యుడికి చెప్పిన తర్వాత ఈ చుట్టుముట్టేసిన సైన్యాన్ని చూసి ప్రార్థన చేశాడు. ప్రభువా వీరికి అన్నత్వం కలుగజేయమన్నాడు. వెంటనే దేవుడు అన్నత్వాన్ని వారికి కలుగజేశాడు. అప్పుడు వీరి పిల్లలు ఎత్తుకోవడం ప్రారంభించారు. అప్పుడు ఎలీషా గారు వారి దగ్గరికి వెళ్ళి మీకు మార్గం చూపిస్తాను రండి అని చెప్పి వారిని పిల్లరేవండి ఆ యొక్క బయట పిల్లరా, మైదానంలో నుండి పిల్లరా, ఎవరి పట్టణానికి దూరంగా ఉన్న ఆయన వీళ్ళందరినీ తీసుకుని పట్టణం మధ్యలో తీసుకొచ్చేశాడు. దేవునికి స్తోత్రంగా. సోమ్రోను పట్టణం మధ్యలోనికి పిల్లరా వారందరినీ కూడా తీసుకొచ్చేశాడు. పట్టణం మధ్యలోకి వచ్చిన తర్వాత ప్రార్థన చేశాడు. ప్రభువా వీరి కళ్ళు తెరవమని అంటే వెంటనే దేవుడు ఏం చేశాడు, వారు కళ్ళు తెరిచాడు. వారు తెలియదు చూశారు, మన పట్టణం మధ్యలో ఉన్నామరా అని చేసి పిల్లలేవుడి అర్థమైంది. దేవునికి స్తోత్రం. 2 స్థలాలకి స్తోత్రం. గట్టిగా దేవునికి స్తోత్రం. అప్పుడు రాజుగారు వచ్చి ఆ పిల్లలు అన్నాడు, ఆ నాయనా అయ్యగారు వీళ్ళని నేను ఒక ఖడ్గంతో చంపుదునా అని చేసి అడిగారు. అడిగితే దానికి అన్నాడు, నీవు ఖడ్గంతోనైనాను మరి ఏ విధంగా నువ్వు వశపరుచుకున్న వారిని నువ్వు ఎందుకు ఖడ్గంతో యుద్ధంలో నువ్వు వశపరుచుకోలేదు కదా, యుద్ధంలో జరిగింది కాదు కదా, కాబట్టి నువ్వేమాత్రం కూడా ఖడ్గంతో వారిని హతమార్చొద్దు. కానీ ఇదిగో వీరికి చక్కగా భోజనం పెట్టి వారు తిని త్రాగి తృప్తి పొందిన తర్వాత పంపించారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాడు ఏం చేద్దాం, తమ యజమానుల దగ్గరికి వెళ్ళి సాక్ష్యం చెప్తారు. వాళ్ళు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 2 స్థలాలకి స్తోత్రం. తమ యజమానుల దగ్గర పంపించారు. అలాగే చక్కగా భోజనాలు ఇచ్చాడు ఎలీషా మాట ప్రకారం. అలాగే పిల్లలను చక్కగా పానీయం ఇచ్చి పిల్లలు తర్వాత చక్కగా పిల్లలు పంపించేశాడు. అలాగే వెళ్ళారండి వారు. దేవుని బిడ్డల నుంచి అద్భుతాలు, దేవుని బిడ్డల ఆలోచన చేయండి పిల్లరా. ఇంకా చెప్పుకోవాలంటే చాలా పిల్లల అద్భుతాలు ఉన్నాయి, పిల్లలు చాలా ఆశ్చర్యకార్యాలు ఉన్నాయి. దేవుని బిడ్డ ఈ అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు నిత్యము నెమరు వేసుకోవాలి. ఎందుకంటే దేవుని బిడ్డల ఆలోచన చేయండి. సునేమి అనబడిన స్త్రీని గురించి మనకు తెలుసు. ఆమెను దైవజనుడు అడిగాడు, అమ్మా నేను రాజుతో మాట్లాడాలా, ఏమిటి నీకు వధువుగా నీకు లోటైతే నేను రాజుతో మాట్లాడాలి, నీ బంధువులతో మాట్లాడాలా అని అడిగితే ఆమె అంతా నేను నా బంధువుల మధ్యలో ఉన్నాను, నాకు ఏమాత్రం కూడా రాజుతో మాట్లాడాల్సిన పని లేదు అని వేసి చెప్పింది. అయితే దేవుని బిడ్డ అలా చెప్పిన ఆమె కరువు కారణంలో పిల్లలేమండి దేశాన్ని విడిచిపెట్టి పొమ్మని దేవుని బిడ్డల ఆలోచన చేయండి. ఎలీషా గారు చెప్పినప్పుడు ఆ మాట ప్రకారం దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఎలీషా గారు చనిపోయారు. దేవుని బిడ్డల ఆలోచన చేయండి. కరువు అంతా తీరింది. ఆ తీరిన తర్వాత పిల్లలేమండి తన దేశానికి తిరిగి వచ్చింది. తిరిగి వస్తే ఈ లోపల తన బంధువులే తన ఆస్తిని అంతటిని కూడా ఆక్రమించేశారు. ఇప్పుడు ఆస్తిని సొంతం చేసుకోవాలి అని అంటే పిల్లలేమండి ఇప్పుడు ఏం చేయాల్సింది, రాజు దగ్గరికి వెళ్ళాల్సి వచ్చింది. అప్పుడు రాజు దగ్గరికి వెళ్ళి రాజులు పిల్లల నుండి బతుకులాడింది, అయ్యా నా ఆస్తి అంతా కూడా నా వాళ్ళు దోచేశారు, నేను పలానా నా ఆస్తి నాకు మళ్ళీ తిరిగి ఇప్పించండి అని చేసి అడిగితే దానికి పిల్లరా నీవెవరు అంటే పలానా అంటే నేను ఎలా గుర్తుపడతా. దేవునికి స్తోత్రంగా. అప్పట్లో అయితే జనాభా లెక్కలు ఉంది, ఇప్పుడైతే జనాభా లెక్కలు పిల్లలు కాగితం పిల్లరా ఎవరంతా కూడా ఉండేవి. దేవుని బిడ్డలారా అయితే అప్పట్లో ఏమీ లేవు. ఆ పరిస్థితి వల్ల పిల్లలు ఈమె ఎవరో ఎలా తెలుస్తుంది, తెలవదు కదండి. ఆ పరిస్థితుల్లో పిల్లరా నీవు ఏం సాక్ష్యం చూపించగలంటే, ఇదిగోనయ్యా నేను ఇలా
నేనేమాత్రం కూడా సంతానం లేకుండా ఉన్నప్పుడు అందరు కూడా చూసి వాక్యం, నేను సంతానం లేకుండా ఉన్నప్పుడు ఎలీషా బట్టి దైవజనుని ఆశీర్వాదం చేత నేను సంతానగ్రస్తురాలను అయ్యాను. కాబట్టి నాకు గర్భంలో తెరవబడి ఇగో బిడ్డ పుట్టాడు, ఆ బిడ్డ ఈ బిడ్డే అని చేసి వాళ్ళు చెప్పినప్పుడు, అయితే ఎలీషా పేరు చెప్పింది కనుక ఎలీషా ద్వారా స్వస్థ కలిగింది కనుక చెప్తుంది కనుక అది విచారిద్దామని చెప్పి ఇప్పుడు ఆమె ప్రక్కన ఉండవని గెహాజీని పిలిచాడు. దేవునికి స్తోత్రం కలిగి గెహాజీని పిలిచి గెహాజీతో అన్నాడు, ఎలీషా గారు చేసిన అద్భుతాలు ఒకసారి చెప్పయ్యా అని చేశాను. దేవునికి స్తోత్రం చెప్పి అప్పుడు ఎలీషా గారు చేసిన అద్భుతాలు గెహాజీ చెబుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆ చెప్పడంలో సునేమీరాలు గురించి చెప్పాడు. చెప్పేసరికి అంతవరకు విన్న దైవజామా రాజు గారు ఆ సునేమీరాలు గారి గురించి ఎప్పుడైతే చెప్పాడో ఆ స్త్రీ ఈమెనా అని కాకి చూపించాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. అప్పుడు ఆ ఎలీషా ఆ యొక్క గెహాజీ ఆ యొక్క శిష్యుడు అన్నాడు, అయ్యా ఆ స్త్రీ ఈమె, ఆ బిడ్డ ఈ బిడ్డే అని చేసి సాక్ష్యం ఇచ్చాడు. అప్పుడు తన ఆస్తిని అంతటి మరలా తిరిగి పెంచమని చేసి రాజు పిల్లలు ఆజ్ఞాపించాడు. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. దేవుడు చేసిన అద్భుతం, దేవుడు చేసిన ఆశ్చర్యకాలు నిత్యము మనం జ్ఞాపకం చేసుకోవటం వల్ల అద్భుతాలు పిల్లల ఆశ్చర్యకాలు అధికమైన పిల్లల మేలు మన జీవితంలో మనం చూడగలుగుతాం. దేవునికి స్తోత్రం చేద్దామని రెండో స్థాయికి స్తోత్రం. మనం ఎల్లప్పుడూ కూడా పిల్లల వాటిని ఏం చేసుకోవాలి చెప్పండి, నెమరు వేసుకుంటూ ఉండాలి, జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. దేవుడు మీకు ఆలోచన చేయండి. కాబట్టి అవి జ్ఞాపకం చేసుకుంటే మనకు బలం, ఆ జ్ఞాపకం చేసుకుంటే మనకు విశ్వాసం, ఆ జ్ఞాపకం చేసుకుంటే మనకు ధైర్యం ఇలా పడుతూ ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే భక్తుడు తెచ్చాడు, భయము చెందకు భక్తుడా ఈ మాయలోక చూచినప్పుడు చెప్పడం వలండి, భయము చెందకు భక్తుడా ఈ మాయలోక ఛాయలు చూచినప్పుడు భయము చెందకు నీవు దిగులు పడకుని, భయము చెందకు నీవు దిగులు పడకుని, జీవనిచ్చిన యెహోవా ఉన్నాడు, లేఖనం మనం చూసినప్పుడు పిల్లరా
అద్భుతాలు వారు జ్ఞాపకం చేసుకున్నప్పుడు మరి ఏం చేస్తారు చెప్పండి? మేలును పొందారు. పిల్లలు ఎవరు? దేవుని బిడ్డలారా ఆలోచించండి పిల్లరా. సునేమిరాలు మేలును పొందింది, రాజు కూడా మేలు చేశాడు. నీవు పిల్లలు అద్భుతాలు దేవుడు చేసిన కార్యాలు పిల్లలు జ్ఞాపకం చేసుకుంటే మేలు చేస్తావు, మేలు పొందుతావు. దేవునికి స్తోత్రం చెప్తావు. నువ్వు మేలు పొందాలన్నా, నువ్వు మేలు చెయ్యాలన్నా, నువ్వు ప్రభుని వెంబడించాలన్నా అద్భుతాలు పిల్లలు ఎల్లప్పుడు కూడా మనం ఏం చేసుకో చెప్పండి? ఆయన చేసిన కార్యములన్నిటినీ లేఖనాన్ని జ్ఞాపకం చేసుకోవాలని పిల్లల లేఖనం ద్వారా మనం పిల్లలు తెలుసుకొచ్చున్నాం. దేవుని బిడ్డలారా ఇక్కడ చూడండి, మనం అస్సలు పిల్లల విషయం ఏంటంటే దేవుని బిడ్డలారా ఆలోచన చేయండి పిల్లరా. దిన మన ధ్యానం ఏంటంటే దేవుని బిడ్డలారా ఆలోచన చేయండి పిల్లరా. ఏమండి? దూలము నడుకుచుండగా, ఏంటి చెప్పండి? దూలము నడుకుచుండగా పిల్లలు గొడ్డలు ఊడిపోయి నీటిలో పడిపోయింది. దైవజనుడిని పిల్లలు పిలిచినప్పుడు దైవజనుడు ఎక్కడ పడిపోయిందని అడిగాడు. ఫలానా చోటనని కరెక్ట్ గా చెప్పినప్పుడు కొమ్మ విరిచి పిల్లరా ఎవరి కొమ్మ నరికి తీసుకెళ్లి పిల్లరా అలాగ నీటిలో వేసినప్పుడు ఆ నీటిలో ఈ కొమ్మ మూలగా నీటిలో నుండి ఏమని చెప్పండి? గొడ్డల పైకి వచ్చింది. ఆవిడ వెళ్ళి ఆ గొడ్డలను ఆయన ఏం చేశాడు చెప్పండి? పట్టుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఎంత అద్భుతమో పిల్లలు ఆలోచన. దీని మీదనే మనం పిల్లరా ఆలోచన చేస్తున్నాం. దేవుడు పిల్లరా పరిశుద్ధాత్మ దేవుడు దీని గురించి బయలుపరుస్తున్న పిల్లల విషయాన్ని మనం క్షుణ్ణంగా అర్థం చేసుకోవాలి. దేవుడికి స్తోత్రంగా. హల్లెలూయా. గట్టిగా దేవుడికి స్తోత్రం చేయాలి. గొడ్డలి పిల్లలు ఊడిపడిపోయిందండి. ఏం చేయాలి చెప్పండి? గొడ్డలు ఊడిపడిపోయి, గొడ్డలు ఊడిపడిపోతే ఏమవుతుంది చెప్పండి? ఇక పని ముందుకు వెళ్ళదు. వెళ్తుందో చెప్పండి? పని ముందుకు వెళ్తారు. పని ముందుకు వెళ్ళాలంటే ఏముండాలి? మిరియాం గారు ఏముండాలి? గొడ్డలు ఉండాలి. ఏముండాలండి? దేవుడు గొడ్డలు ఎందుకనంటే నరకబడి పిల్లరేమండి అది పిల్లరా వేరుపరచబడి పిల్లరా ఏమంటే దూలముగా తయారవ్వాలి. అప్పుడు పిల్లరా ఏమండి ఒక నివాసం ఏర్పరచబడుతుంది. అంటే ఈ చెట్టు అనేది పిల్లరా పిల్లరా ఆకాశం తట్టి ఎదిగిపోతే ప్రయోజనం లేదండి. ఆకాశం అంతా ఎదిగిపోతే ప్రయోజనం లేదు. మర్రి చెట్లు చూసారా? మర్రి చెట్లు ఎంతమంది చూసారు? చేతులు ఎత్తి చూపించారు. మర్రి చెట్లు మీకు ఎంతమంది తెలుసు? మర్రి చెట్లు చెప్పండి. చాలా మందికి తెలుసు. చాలా మంది మర్రి చెట్లు తెలియదండి. మర్రి చెట్లు పిల్లలు ఏమండి? తెలియని వాళ్ళు పిల్లలు ఉండరు. మర్రి చెట్లు దేవుని బిడ్డలు ఆలోచన. మన కాలువ విన్నారు, కాలువ ఈ ఏంటిది ఈ రోడ్డు వెళ్ళిన మర్రి చెట్లే ఉండే. దేవుని బిడ్డలు ఆలోచన చేయండి. ఇప్పుడు మరి రోడ్లు వెడలు చెట్టు మర్రి చెట్లు కొట్టేశారు అనుకోండి. ఇప్పుడు పిల్లలు అక్కడక్కడ చేపలు ఉంటాయి మర్రి చెట్లు. ఆ మర్రి చెట్లు చూడండి నేల ధరబడి పెరుగుతాయి. ఆ పెరిగిన మర్రి చెట్లు ఏదైతే ఉన్నాయి పిల్లరా ఆ మధ్యలో పిల్లలు ఏమండి ఎక్కువ పెరిగే కొద్ది దొరకొచ్చేస్తాయి. ఏ చెట్టు అయినా సరే ఎక్కువగా పిల్లలు ఏమండి ఏళ్ళ ధరబడి పెరిగిన మధ్యలో ఏమొచ్చారు చెప్పండి? పిల్లలు ఏమండి పిల్లరా మధ్యలో ఆ బీట్లు వచ్చేట్టు పాడైపోతా ఉంటుంది. అది సటన్ టైంలో ఏమవ్వాలి? తగిన కాలంలో నరకబడి పిల్లలంటే ప్రయోజనకరంగా వాడబడాలి. దేవునికి స్తోత్రంగా. ఆ చెట్టు మనమే దేవుని బిడ్డలని ఏం చెప్పండి? మనమే ఆ చెట్లు పిల్లల ఆయన తన సన్నిధిలో పిల్లలు మనం నాటాడు. దేవునికి స్తోత్రంగా. ఇలా వెతుక్కోవడమే కాదు ప్రయోజనకరంగా ఉండాలి అంటే పిల్లలకు ఒక నివాసాన్ని ఏర్పాటు చేయాలి. దేవునికి స్తోత్రంగా. మనం పిల్లల దైవ సన్నిధిలో నివసించడమే కాదు మనం పిల్లల అనేకులకు నివాసకరంగా పిల్లరించబడాలి, మార్చబడాలి అని అంటే ఏం చేయబడాలి? నరకబడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏం చేయబడాలండి? నరకబడాలి అంటే ఏముండాలి? గొడ్డలు ఉండాలి. ఏముండాలండి? గొడ్డలు ఉండాలి అని అంటే దేవుని బిడ్డలు ఇక్కడ గొడ్డలు ఏమంటున్నాడు? ఎరువు గొడ్డలి అంటున్నాడు. ఏ గొడ్డలండి? అరువు గొడ్డలు. పిల్లలు ఎరువు గొడ్డలు మనకి ఊడిపోతాయి, అవి పనికి రావు. సొంత గొడ్డలే. మరి సొంత గొడ్డలు ఎక్కడంటే యేసు ప్రభువు పిల్లలు ఏమండి? ఎవరైనా బాప్తిస్మం ఇచ్చే యోహాను చెప్పాడు. ఏమన్నాడు? చెట్టు వేరున గొడ్డలు అంటే చెట్టుకు గొడ్డలు. దేవునికి స్తోత్రంగా. హల్లెలూయా. ఏముందండి? చెట్టుకు గొడ్డలు ఉంది కనుక ఆ గొడ్డలిచ్చే చెట్టు ఏం చేయబడాలి? నరకబడాలి. దేవునికి స్తోత్రంగా. హల్లెలూయా. చెట్టు వేరున పిల్లలు గొడ్డలు ఉంది కనుక గొడ్డలిచ్చే చెట్టు నరకబడితేనే పిల్లరా పిల్లల దూరంగా పిల్లలు ఏమండి? మార్చబడలేదు. దూరంగా మార్చబడాలి అంటే పిల్లరా అది త్వరగా పిల్లలు ఏమిటి తగిన కాలంలో పిల్లలు ఎదిగి పిల్లలు నరకబడితేనే నిత్యం అలా ఉండిపోకూడదు. చెట్టుగా ఉంటే పిల్లలు పిల్లలు పాడైపోతే ఎందుకు పనికి రాదండి. చెట్ల గురించి తెలిసిన వారికి పిల్లలు ఏమిటి అది పిల్లలు ఏమిటి అర్థమవుతుందండి. దేవుడికి స్తోత్రం. కలెక్టరెడ్డి గారు ఉన్నా కదా చెప్పండి. కలెక్టరెడ్డి గారు వింటున్నారా?
చెట్టు పుల్లనేవండి, దేవుడు కొన్ని చెట్లు పుల్లనేవండి ఎక్కువ కాలం అలా ఉంచేయకూడదు. అవి ఏమవుతాయి, రాను రాను లోపల పుల్లనేవండి దొరకు వచ్చేసి పిల్లరా ఓ చెట్టు అంతా పాడైపోతుంది. ఎందుకు పనికి రావాలి? దేవునికి స్తోత్రం కలిగి హల్లెలూయా. రెండు స్థలాలకి స్తోత్రం. దేవుని సంగమా కొబ్బరి చెట్లు కూడా అలా వదిలేయండి. ఓ పిల్లలు వచ్చేవాళ్ళకి తల ఏమైపోతాయి, పాడైపోతుంది. ఇంకా అక్కడ నుంచి అలా డెవలప్గా పిల్లలు ఏమైపోతే చెప్పండి పాడైపోతూ ఉంటాయి. దేవుని మీద ఆలోచన చేయండి. అలాగ పిల్లల తాడి చెట్లు కూడా అంతే, దగ్గర కాలంలో పట్టబడితే దాన్ని ఏమో చెప్పండి ప్రయోజనం. ఇంకా అలా మనం దేవుని సన్నిధిలో పిల్లలు ఉండిపోతే కాదు, మన పిల్లలు రాను రాను ఎలా ఉండాలి, ప్రయోజకులుగా మార్చబడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఉంచబడాలండి, ప్రయోజకులుగా మార్చబడాలంటే నరకబడాలి. ఎంచబడాలి, నరకబడాలి. నరకబడితేనే కానీ పిల్లల లాభము లేదు. దేవుని బిడ్డల ఆలోచన చేయండి. కనుక దేవుని సంగమా దేవుని బిడ్డల ఆలోచన చేయండి. నరకబడేది దేవుని బిడ్డల వాక్యము ద్వారా ఎంచబడుతుంది. చెప్పండి, వాక్యము పిల్లల రెండంచుల వాడిగా కట్టాలి. వాక్యము ద్వారా పిల్లలు నరకబడుతుంది. దేవుని బిడ్డల రాజ్యం వాక్యమును నువ్వు ఎప్పుడైనా పరాయి అనుకుంటే జారిపోతుంది. దేవునికి స్తోత్రంగా ఏం చెప్పండి చెప్పండి, అది పరాయి అనుకోకూడదు. ఇది కావాలని నా గురించి చెప్పారు అని అనుకోకూడదు. దేవుని బిడ్డల వాక్యమును పిల్లరా అది దేవోక్తది అని పిల్లలు విశ్వసించినప్పుడే ఆ వాక్యం నిన్ను ప్రయోజనకరంగా తీర్చిదిద్దుతుంది. దేవునికి స్తోత్రం. ఏపుగా పిల్లలు ఎత్తుగా అయిపోతాయి. గర్వం ఏమొచ్చాక నేను ఇంత గొప్ప అని చేసి గర్వం వచ్చింది. ఆ గర్వం ఎందుకు పనికిరాదు, ఎప్పటికైనా పిల్లలు ఏమిటి పనికి రాకుండా. గర్వం అనేది పిల్లల విశ్వాసగా రాకూడదు. ఎవరు రాకూడదండి? గర్వం అనేది విశ్వాసం కనుక నరకబడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు ప్రార్థనా పరులు కావచ్చు, నువ్వు దర్శనాలు చూడవచ్చు, నువ్వు పిల్లలేమండి ఓ గొప్పగా పిల్లరా భక్తి జీవితాన్ని, కానీ గర్వం అనేది వచ్చేసిందా, ఏదొచ్చినా పిల్లలేమండి బతుకుతారు. కానీ గర్వం వస్తే పనికి రారండి. ఎందుకు పనికి రాకుండా పోతారు? గర్వం అనేది రాకుండా పిల్లలు ఇచ్చబడాలి, నరకబడాలి. దేవునికి స్తోత్రంగా. హల్లెలూయా. చూడండి పిల్లలు, లేఖనంలో మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా చూడండి, ఇక్కడ బలిపీఠం కట్టబడాలన్నా బలిపీఠానికి కొమ్ములన్నా ఏముండాలి చూడండి. నిర్గమకాండం 25వ అధ్యాయము, నిర్గమకాండం 25వ అధ్యాయం 10 నుంచి చదవండి. వారు తుమ్మకర్రతో ఒక మందసమును చేయవలెను. దాని పొడుగు 2 మూరలున్నర, దాని మీద మేలిమి బంగారు రేకు పొదిగింపవలెను. లోపలను వెలుపలను దానికి పొదిగింపవలెను. దాని మీద బంగారు జవను చుట్టూ కట్టవలెను. దానికి 4 బంగారు ఉంగరములను పోసి ఒక ప్రక్కను 2 ఉంగరములను ఉండునట్లు దాని 4 కాళ్ళకు వాటిని వేయవలెను. తుమ్మకర్రతో మోతకర్రలను చేసి వాటికి బంగారు రేకులు పొదిగించి వాటితో ఆ మందసము మోయుటకు ఆ ప్రక్కల మీది ఉంగరములలో ఆ మోతకర్రలను దూర్చమని. దేవునికి స్తోత్రం కలుగునుగా. 2 స్థాయికి తుమ్మకర్రతో ఇంకనండి, తుమ్మకర్రతో పిల్లలేమండి మందసాన్ని చెయ్యాలి. మందసాన్ని తుమ్మకర్రతో చెయ్యాలి అంటే మొదట చెట్టు నరకబడాలి. ఆ చెట్టు నరకబడి వినాలి. అది దేవుని బిడ్డల ఆలోచన చేయండి. అది తగిన విధంగా పిల్లలు తయారు చేయబడాలి. అంటే దాని బెరడంతా కూడా ఏం చేయబడి చెక్కేయాలి. గొడ్డలు దేనికి ఉంది? చెక్కబడాలి. దేవునికి స్తోత్రంగా ఏం చేయబడాలండి? చెక్కబడాలి. చెక్కబడకపోతే పనికి రాదు. ఉన్నట్టుగా తీసుకొచ్చి పిల్లలు ఎవడ పెట్టుకుంటే పనికి రాదని. అది పిల్లగా ఈ యొక్క బంగారం దానికి తాపడం పిల్లలు చేసే విధంగా, బంగారం దానికి పిల్లలు చొలిపే విధంగా అది ఏం చేయబడాలంటే చక్కగా నునుపుగా చెక్కబడాలి. దేవునికి స్తోత్రంగా. కనుక పిల్లల గొడ్డలు జారిపోతే పని జరగదు. ఇక అంటలాగా అయిపోతుంది. గొడ్డలు జారిపోకూడదు. వాక్యం మీద ఉన్న నీకు శ్రద్ధ, భయం పిల్లలు ఎప్పుడు కూడా పోకూడదు. చాలా మంది పిల్లలేమండి ఏదో కోతండి, కళ్ళు తాగిందట. ఏంటండి కోత ఏం చేసిందండి? అసలే కోతులు విశ్వాసాలు అయితే దేవుని బిడ్డ వీళ్ళు కలుదా అంటే పిల్లలు ఏమండి, పిల్లలు ఆ సంఘానికి ఈ సంఘానికి ఆలపోతే వీళ్ళు పోతుంది. ఇంకో పిల్లలు ఏమంటే నేను మొదలెడతాను. ఆడు ఎలా చెప్తున్నాడు, ఇది ఎలా చెప్తున్నాడు, ఇదండి. ఇంకా వాక్యం అదే మర్చిపోతారండి.
ఇది దేవోక్తిది. వింటారు, చాలా జాగ్రత్తగా విన్నారు. సతాను పోతుంది, ప్రభు బోధ ఉంది. కానీ పిల్లలు మోదన పిల్లల మీద చెవి మనకు ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అందుకే భక్తుడు అంటాడు, వినే చెవి నాయనా అని చేసి. అది వినగలిగిన విధం పిల్లలు మన దగ్గర ఉన్నప్పుడు ఏదైనా పర్వాలే. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. వివేకము కలిగిన వాడు ఏది విన్నా పర్వాలేదండి. అంశం ముందు పిల్లల పాలను నీళ్లను కనిపేసి పెట్టేస్తే అది ముట్టు పెట్టి పిల్లలని పాలలోకి నీళ్ళు వదిలేస్తుంది. అలాంటి వివేకం అనుకున్నాడు. ఎక్కడికైనా పర్వాలేదు, దేవునికి స్తోత్రంగా. ఎంత దూరం వెళ్ళినా పర్వాలేదు. కానీ ఆ వివేకం లేని వాళ్ళు ఏం చేసుకుంటున్నారు? కోతులు ఏం చేస్తారండి? ఏదో పిల్లలు తీరా బయటికి వెళ్ళి చెడిపోయినట్టుగా దేవుని బిడ్డలను ఆలోచన చేయండి. పిల్లలు వాక్యానికి పేర్లు పెడతారు. ఆ పాటగారు బాగా చెప్పాడు, ఈ పాటగారు పాటలు చెప్పే వాక్యానికి పిల్లలు మాకులేయడానికి కాదు మీరు తిరగాల్సి. విని పిల్లరా ఏం చెప్పడం విశ్వసించాలి. నరక ఎదగాలి, నరకబడాలి. పిల్లలు ఒక దేవుని స్తంభముగా దూలముగా పిల్లలు తయారవ్వాలి. మీ ద్వారా ఒక నివాసం ఏర్పరచబడాలి. దేవునికి స్తోత్రంగా. అనేకం రక్షించబడ్డానికి, నీ కుటుంబం దీవించబడ్డానికి, నీ కుటుంబం రక్షించబడ్డానికి, నీ పిల్లలు తరతరాలు పిల్లలు ఆశీర్వదించబడ్డానికి, శాపగ్రస్తమైంది లేకుండా సమస్తం దీవెనకరంగా, శాంతికరంగా, సమాధానకరంగా ఉన్నట్లుగా నువ్వు చెక్కబడాలి, నరకబడాలి, బెరడంతా తీయబడాలి. బెరడి గర్వమండి. దేవుడు ఇట్లా ఆలోచన. సాతాను గర్వంతో కూలిపోయాడు. చాలా మంది గర్వంతో ఎవరన్నా చెప్తే ఇప్పుడు ఎంత కోపం వచ్చేస్తాం. అయ్యో ఏదో చెప్పారు, మంచిగా కదా చెప్పారు, విందామని చేసి పిల్లలు ఆలోచిస్తారా? ఆలోచించే కొంతమంది పిల్లలు ఎవరైనా సరే, కొంతమంది ఏం చెప్పారా కానీ ఆలోచించుకో అలాగే 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 అంటారు. కొంతమంది అయితే ఆడి మాకు చెప్పి దేవునికి స్తోత్రం, ఈడేంటి మాకు చెప్పి ఎవడో చెప్పినా సరిపోతాడా? ఇసుకి ఆ గర్వించే పాడైపోయాడు. ఏమైపోయాడండి? గర్వించి ఏం చేశాడు చెప్పండి? పాడైపోయాడు. దేవుడు వీటిలో ఆలోచించే వాక్యము పిల్లలు నీ జీవితానికి అవసరమైంది. పిల్లల ఆలోచన వాక్యము నీ జీవితంలో ప్రథమైన ప్రధానం. అది ఆహారం అని నీవు పిల్లరా ఎవరి తలంచినప్పుడే వాక్యము ద్వారా నువ్వు సరిచేయబడతావు. వాక్యం ద్వారా నువ్వు పిల్లరేవుడి ఓ పిల్లల సద్దును చేత నరకబడతావు. వాక్యం ద్వారా నువ్వు పిల్లరేవుడి ఓ పిల్లరా గొప్పగా నిలవబడతావు. దేవునికి స్తోత్రం కలదు. ఆ వాక్యము నిన్ను తీర్చిదిద్దుతుంది. దేవునికి స్తోత్రం కలదు. ఆ వాక్యాన్ని నువ్వు పిల్లరేవుడి పరాయిగా చూస్తే, వాక్యాన్ని పరాయిగా చూస్తే ఆ వాక్యం వల్ల నీకు మాత్రం ప్రయోజనం ఉండదు. ఎంత విన్నా కానీ, ఎన్ని సంవత్సరాలు దేవుని సన్నిధికి వచ్చినా కానీ నువ్వు వాక్యము ద్వారా మేలు చూడలేవు. దేవునికి స్తోత్రం కలుగుగా. భక్తులు అన్నారు వాక్యము గురించి లేఖనం ద్వారా పిల్లలు వాళ్ళు తెలుసుకుని వారు ఏమన్నారు? నీ వాక్యమే నన్ను అందరూ పడాలి. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, ఆదరణలో నెమ్మదించెను.
పిల్లరా వాక్యమును పిల్లల పరాయిగా ఎప్పుడైతే చూస్తావో అదేదో కూట పురాణం, అదేదో ఆ బోధ, అనేక పిల్లల ఏంటది ఆ సంఘం యొక్క సిద్ధాంతములను చూస్తావు. పరాయిగా చూస్తే ఊడిపడిపో, ప్రయోజనం ఉండదు, ప్రయోజనం ఉండదు, ప్రయోజనం ఉండదు. దైవజనుడు వారితో ఉన్న ప్రయోజనం ఉండదు, వారి సంఘంలో ఉన్న ప్రయోజనం ఉండదు, వారు ఆలోచిస్తున్న ప్రయోజనం ఉండదు. వారి పిల్లలండి ఏదో పని చేయాలని పిల్లలు ఆలోచిస్తున్నా ఏ కోసా పని ముందుకు సాగదు. వాక్యం అనేది జీవాహారం అని నువ్వు తలంచినప్పుడు ఇప్పుడు దేవుని బిడ్డలను ఆలోచించండి. అందరూ దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. అది ఆత్మకి ఏమని చెప్పండి, ఆహారం అని కొంచెం శ్రద్ధాభక్తులతో దాన్ని పిల్లలేవండి భుజించినప్పుడు పిల్లలు ఎలా పడితే అలా భుజించకూడదు, సిద్ధపడాలని లేకుండా చెప్తాను. నేను చెప్పండి, ఎలా పడితే అలాగా అంత సిద్ధపాటుతో పిల్లలు భుజించాలి. స్తోత్రం చెప్తాను గట్టిగా దేవునికి స్తోత్రం. పిల్లలేవండి కరోనా మంచి పిల్లల పద్ధతి నేర్పింది. చేతులు కడుక్కోకుండా భోజనం చేయకూడదు, చేతులు కడుక్కోకుండా దేనితో కడుక్కోవాలి, చేతులు కాళ్ళు చేతులు పిల్లలు చక్కగా. చాలా మంది అంటారు చే బాగా ఉంది, చే బాగా ఇది బాగానే ఉందని చేసి నువ్వు అనుకుంటే సరిపోయిందా, డాక్టర్ గారు చెప్పాలి బాగుందో లేదు. మరి అందుకే పిల్లలు ఏం చేయాలి, సబ్బుతో ఏం చేయాలి చెప్పండి, చేయగలగాలి. ఎంతో చక్కగా పిల్లరా దేవుని బిడ్డలను ఆలోచించండి. అందరు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సబ్బుతో చక్కగా చేతులు గడగాలి. దేవుని బిడ్డలను ఆలోచించండి. అందరు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రెండో స్థానానికి స్తోత్రం. పొద్దున్న నేను ఒక దృశ్యం చూశాను. మంచి సమయానికి అది గుర్తొచ్చి ఏమనంటే ఇంట్లో పిల్లలేండి మనకు ఒక పిల్లలు పెట్టింది. ఆ పిల్లలు నడిచి తిరుగుతూ ఉన్నాయి. దేవుడు మొన్నటిదాకా పిల్లలు ఎక్కడ ఉన్నాయో అక్కడే దేవుని బిడ్డలను ఆలోచన చేయండి. ఇవన్నీ పిల్లలు ఎక్కడ ఉంటే అక్కడే పిల్లలు వేసి ఇప్పుడు చక్కగా అక్కడ నుంచి లేచి వచ్చి అది ఎవరికి వచ్చి అక్కడ వేసి అప్పుడు వెళ్తున్నాయి. చూశాను ఇక్కడ దాకా నడిచి వస్తుంది, అది వాళ్ళు నడిచి వస్తుందని నా ఒక పిల్లలు టిఫిన్ చేసి చూస్తున్నాను. ఎవరికి వచ్చి వాసుకొస్తున్నప్పుడు వెళ్ళి తల్లి దగ్గరికి అది అబ్బా ఎంత పిల్లరా, అది ఇంకా పిల్లలు నిలబలేదానికి అని తెలిసి కొంతమంది పిల్లలు ఏమండి తిన్నా చోటే అన్ని అన్నట్టుగా ఉంటారు. శుభ్రత అనేది పాటించాలి. పిల్లల వాక్యానికి ఏం చేయాలి చెప్పండి, శుభ్రత పాటించాలి. దేవునికి స్తోత్రం. దానికి విలువనివ్వాలి. పాటలు పాడేది ఇవన్నీ దేనికంటే ఆ వాక్యాన్ని సిద్ధపరచడానికి. అడవుడు చేస్తాం. ఎన్నో శ్రమలు ఎన్నో బాధలు ఉంటాయి మనం. కానీ పిల్లల వాక్యంగా వినాలంటే ఈ యొక్క కాసేపు ప్రశాంతత ఉండాలి మనకి. దేవునికి స్తోత్రం. కొంతమంది ఎక్కువ ప్రశాంతంగా ఉంటారు, కొంతమంది ఏం చేస్తుంటారు చెప్పండి, మామూలుగా ఉంటారు. దేవునికి స్తోత్రంగా. చిన్నపిల్లలు అప్పుడు చూడండి, పిల్లలు చూడండి ఎలా తిరుగుతున్నారు. ఇలాగే చాలా మంది గుడిలో కూర్చుంటారు, కానీ ఇప్పుడు ఎక్కడెక్కడికో దిక్కులు ఏదేదో ఆలోచించి ఏదేదో నవ్వుకుంటా కూర్చుంటారు. ఇంకెవరు మనం చూడటం లేదు అన్నట్టు. కానీ దేవుడు రామేశ్వరం వెళ్ళినా శనేశ్వరం తప్పలేదని దేవుడి సైతం వచ్చిన వారు ఆలోచన వారి బుద్ధులు పిల్లలు మారవన్నట్టుగా ఉంటారు. వాక్యమే కాదండి ఏమండి, పరిశుద్ధాత్మ అగ్ని వచ్చిన ఏమీ ప్రయోజనం ఉండదు. దేవునికి స్తోత్రంగా. హల్లెలూయా. కాబట్టి ఉగ్రత వచ్చినా కానీ ప్రయోజనం ఉండదండి. కానీ పిల్లలు ఆలోచన చేయండి. ఆలోచనలు తలంపులన్నీ కూడా దేవుని సన్నిధిలో మార్తేనే, పిల్లలన్నీ కూడా పిల్లలు చెక్కబడితేనే దేవుని బిడ్డలను ఆలోచన చేయండి. దేవుని సన్నిధిలో మనం ఏం చేయబడతాం చెప్పండి, తీర్చిదిద్దబడతాం. ప్రయోజకులుగా తీర్చిదిద్దబడతాం. దేవుని బిడ్డలను ఆలోచన చేయండి. దైవజనుడి దగ్గర పిల్లలు ఏమండి ఆ శిష్యులు అన్నారు, అయ్యా మనము ఉంటున్న ప్రదేశం కాస్త ఇరుకుగా ఉంది, ఇంకోటి కట్టుకుందాం. కాబట్టి మేమందరం వెళ్ళి తామరాలు తెచ్చుకుంటాం, మాతో పాటు నువ్వు రా. దేవుడికి స్తోత్రంగా. హల్లెలూయా. కట్టడం విస్తరించాలి, పని విస్తరించాలి. దేవుని బిడ్డలను ఆలోచించండి. పిల్లరా ప్రయోజనకరంగా మన జీవితాలు మారాలి. కనుక పిల్లలు ఆలోచించి ఇక్కడ ఉండి పిల్లల వాక్యం వేసుకోవటం కాదండి, ఆ వాక్యం మనం తీర్చిదిద్దుతుందా లేదా. తీర్చిదిద్దబడితే మనం మన కుటుంబాలకు ఒక నివాసముగా ఉండాలి. దేవుడికి స్తోత్రంగా. హల్లెలూయా. రెండు సభకి స్తోత్రం. మేము పిఎం సమ్మెనారాయణ గారి పేరు చెప్తాం. ఆయన స్థాపించాడు. బైబిల్ మిషన్ వారు ఎవరు చెప్తారు, బైబిల్ మిషన్ వాళ్ళు వచ్చి ఏమండి దేవదాసయ్య గారి పేరు చెప్తారు. ఏమండి అలాగే జిఆర్ నారాయణ గారి పిల్లలు ఏమండి పేరు ఒకరు చెప్తారు. ఇంకెవరు భగత్ సింగ్ గారి పిల్లలు, భగత్ సింగ్ గారు గారి పిల్లలు ఏమండి ఒకరు చెప్తారు. దేవుని బిడ్డలు ఎలాగ పిల్లలు చెప్తా ఉంటారు. మరి నీ పేరు ఎప్పుడు చెప్తారు నీ కుటుంబం? సార్ ఆలోచన. నీ పేరు చెప్తారా నీ కుటుంబం? అయ్యా
మా అమ్మగారికి మీరు పునాది వేశారు. మా అమ్మగారు ఇలా శ్రద్ధగా నిలిచారు, ఇలా చేశారు. ఆ పేరు నువ్వు స్థాపించుకోవాలి. దేవునికి స్తోత్రంగా. ఆవిడ వేసిన పునాది అండి, ఆవిడ వేసిన పిల్లలు, వారు చేసిన భక్తి అండి. మమ్మల్ని ఇలా కాపాడు, అందులోనే మేము నడుస్తున్నామండి. అలా నువ్వు భక్తి పిల్లలు పునాది వేసుకోవాలంటే ఇక్కడ వచ్చి పిల్లలేమండి పనికి మాలు పనులు చేయకూడదు, పనికి మాలు పునాదులు వేయకూడదు. దేవునికి స్తోత్రం. ఇక్కడికి వచ్చి పిల్లలేమండి గర్వంగా వ్యవహరించుకో. ఇక్కడికి వచ్చి పిల్లలేమండి మేము కుర్చీలోనే కింద కూర్చోలేమండి. కింద కూర్చోలేము కూడా చాలా మంది కుర్చీలోనే కూర్చోండి. దేవుని బిడ్డల ఆలోచన కొంతమంది ఎంత చెప్తున్నా కానీ మన కుర్చీలు పిల్లలు దబా దబా అటు ఇటు పిల్లలేమండి లాగుతున్నా గర్వం మనుషులకి. అదే ఇప్పుడు మనం ఎందుకు కానీ పిల్లలని క్రమానికి భయభక్తులతో భక్తి శ్రద్ధలతో గడగడలాడుతూ ఉంటా. దేవునికి స్తోత్రం. అలా దేవుని సన్నిధిలో ఉంటేనే కానీ నువ్వు ప్రయోజకురాలుగా ఎదగలేవు. దేవునికి స్తోత్రం కదా. నువ్వు ప్రయోజకురాలుగా ఎదగాలని దేవుడు పిల్లలు ఆశించుతున్నాడు. ప్రయోజకురాలుగా ఎదగాలని చూస్తున్నాడు. అప్రయోజనకరమైన దానికి అయిపోతావు, అప్రయోజనకరమైన దానికి అవుతావు. ఎలా ఉంటావు? దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నరకబడి పిల్లలు తెచ్చబడాలి, నివాసముగా మరల్చబడాలి, నివాసముగా మరల్చబడాలి. దేవుని బిడ్డలారా గొడ్డలి పిల్లలు జారిపోతుంది, గొడ్డలి జారిపోతుంది, గొడ్డలి జారిపోతుంది. దేవుని బిడ్డలారా పశ్చాత్తాపం అనేది ఉండదు. పిల్లరా మారు మనసు అనేది ఉండదు. ఒకసారి గుండేస్తే అయిపోయామనుకుంటున్నారు. మారు మనసు కాదండి. మారు మనసు అనేది పిల్లలు నిత్యము ఉండాలి. పశ్చాత్తాపం అనేది నిత్యము ఉండాలి. దేవుని బిడ్డలను ఆలోచన చేసిన పిల్లలు తప్పును బట్టి సరుగుతూ ఉండాలి. దేవుని బిడ్డలను ఆలోచించే ఇంకా మేము చేసిందే ఇక దైవ చిత్తం అన్నట్టుగా పోతూ ఉండకూడదండి. అందరూ దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన ఇంట మూసినట్టుగా పోతూ ఉండకూడదండి. బైబిల్ని అనుసరిస్తూ ఉండాలి. ఏం చేయాలి చెప్పండి? బైబిల్ని బైబిల్ అనుసరిస్తేనే కానీ ప్రయోజనం లేదు. బైబిల్ అనుసరిస్తేనే కానీ ప్రయోజనం లేదు. అందరూ దేవునికి స్తోత్రం ఇద్దాం. రెండో స్థానానికి స్తోత్రం, గట్టిగా దేవునికి స్తోత్రం. బైబిల్ అనుసరిస్తేనే కానీ ప్రయోజనం లేదు. బైబిల్ అనుసరిస్తేనే కానీ మనిషి జీవితంలో ప్రయోజనం లేదు. కాబట్టి ఒకసారి ఆలోచించి ఆయన సన్నిధిలో పిల్లరా మన ఇష్టానుసారంగా పిల్లలు వెళ్ళిపోవడం కాదు, దైవ చిత్తానుసారంగా ప్రయత్నిస్తున్నామా లేదా, మన ఆలోచనలు ఎలా ఉన్నాయి, మన పనులు ఎలా ఉన్నాయి, మన ప్రవర్తన ఎలా ఉంటుంది, పిల్లలు ఏ విధంగా సాగుతున్నాం. దేవుని సంగమా దేవుని ఇట్లా ఆలోచన చేయండి. ఆయన కృప పిల్లల మన పట్ల అధికముగా ఉన్నది. పిల్లల ప్రయోజకులుగా మనం సిద్ధపడడానికి నిత్యము దేవుని సన్నిధిలో ప్రయత్నం చేస్తూ ఉంటా. దేవునికి స్తోత్రంగా. హల్లెలూయా. మొద్దు బారిపోయినట్టుగా ఉండకూడదండి. ఏం చేయకూడదండి? మొద్దు బారిపోయినట్టుగా ఉండకూడదండి. దేవుని ఇట్లా ఆలోచన చేయాలి. ఒక్కరిగా అసలే ఉండకూడదు. మేము మంచి పిల్లలు మా గుణపం మొద్దు బారిపోయి ఒక్కరు పోయిందండి. ఏదో పని మీద పిల్లలతో ఒక్కరు పోయిందండి. దేవుడు కానీ పిల్లలు ఒక్కరు పోయింది. దాంతో పని ఎంత కష్టంగా. ఇప్పుడైతే పిల్లలు చిన్నగా గారు చక్కగా పిల్లలు తయారు చేయించారు. ఇప్పుడు ఎంత చక్కగా జస్ట్ ఇలా పొడిస్తే దాని పిల్లలు ఏమిటి 5 అంగుళాల లోతు దానికి అదే మా బలం ఉపయోగించకుండా పిల్లలు ఏమిటి అది లోపలికి వెళ్ళి పిల్లలు చక్కటి కన్నానికి ఏర్పాటు. ఎంతో పని ఎంతో సులువుగా ఉంటుందండి. మన బ్రతుకులు పిల్లలు బొద్దుబారిపోకూడదు. మేము ఇలాగే ఉంటాం, మేము అలాగే చేస్తాం, మాకు ఎట్ట మోసినట్టు చేస్తాం అంటే పిల్లలు ఎందుకు పనికి రాకుండా ప్రమాదకరం. కనుక దేవుని సన్నిధిలో పిల్లల జారిపోయే వారంగా ఉండకూడదండి. దేవుని పడిపోయే వారంగా ఉండకూడదండి. దేవుని ఇలా ఆలోచన చేయండి పిల్లరా. ఆయన సన్నిధిలో ప్రయోజకులుగా అనగా పశ్చాత్తాపమును మారు మనసును నిత్యము కలిగి పిల్లల దేవుని సన్నిధిలో మనం జీవించినట్టయితే ప్రయోజకులుగా ఉంటాం. మనకు మన కుటుంబాలకు. దేవునికి స్తోత్రంగా. రెండో స్థానానికి స్తోత్రంగా. హల్లెలూయా. పిల్లల ఇదిగో చూడండి, ఇప్పుడు వారు అంటున్నారు అయ్యా మేము వెళ్ళి వేరొక నివాసం కట్టుకోవడానికి, నిరుగ్గా ఉన్న వేరొక నివాసం కట్టుకోవడానికి తలాదంగా తెచ్చుకుంటాం. తలా ఒక మ్రాను తెచ్చుకుంటాం, తలా ఒక పిల్లల దూరం తెచ్చుకుంటాం. నువ్వు మాతో పట్టుకురా, నువ్వు మాతో దైవజనుడికి సంఘానికి వ్యతిరేకంగా నువ్వు పని చేస్తే ప్రయోజనం లేదు. సంఘంలోనే నువ్వు పని చేయాలి. సంఘం క్రమం అనుసరించే పని చేయాలి. సంఘం యొక్క వాక్యాన్ని అనుసరించే పని చేయాలి. దేవునికి స్తోత్రంగా ఉండాలి. హల్లెలూయా. వాక్యం మీదనే విశ్వాసం ఉండాలి, వాక్యం మీదనే నమ్మకం ఉండాలి. దేవుని బిడ్డలారా అందరూ దేవునికి స్తోత్రం, గట్టిగా దేవునికి స్తోత్రం. పిల్లరా పిల్లరా ఆలోచించి జారిపోయిన కొత్త పోయిందని చేసి లేదు. మళ్ళా దైవజనుడి దగ్గరికి వచ్చాయా జారిపోయింది గొడ్డలి, జారిపోయింది గొడ్డలి. దేవుని బిడ్డలారా ఆలోచన. జీవితం నీది కాదు, అది దేవుడిది, అది దేవుడు. ఈ జీవితం నీది కాదు, దేవుడు. మళ్ళా తిరిగి లెక్క చెప్పాలి. స్తోత్రం ఇద్దామా? హల్లెలూయా. రెండో స్థానానికి స్తోత్రం.
ఆయన మనం ఏం చేయాలండి? లెక్క అప్పగించవలసిన వారమైనాము. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రతి దానికి, నీకు ఇచ్చిన ఆరోగ్యానికి ఇప్పుడు లెక్క అప్పచెప్పాలి, నీకు ఇచ్చిన ఐశ్వర్యానికి లెక్క అప్పచెప్పాలి, నీకు ఇచ్చిన బంధుబలగానికి ఇప్పుడు లెక్క అప్పచెప్పాలి, నీకు ఇచ్చిన ఆస్తి పాస్తుల సంవత్సరానికి కూడా ప్రతి చిన్న వస్తువుకి లెక్క అప్పచెప్పాలి. ఉన్నది వాడు చేసుకుంటే పిల్లని అడుగుతాడు, నువ్వు తక్కువైపోయావా నరకానికి పోతావు. దేవుడికి స్తోత్రంగా. కాబట్టి లేని దాని కొరకు, ఆయన పడ్డానికి కొరకు ఆశపడదు. పిల్లలు ఆయన ఇచ్చిన దానికి పిల్లలు నమ్మకంగా పనిచేయి. దేవుడికి స్తోత్రంగా. హల్లెలూయా. ముందు నమ్మకంగా దానికి పిల్లలను న్యాయం చేయడానికి నువ్వు పని చేస్తే నేను ఎంత ఎత్తైనా ఆయన తీసుకెళ్లి పిల్లలు నీ ద్వారా పిల్లలను పని చేస్తాను. అంతేకాదు నిన్ను పరలోకం తీసుకెళ్లాలన్నది ఆయన యొక్క సంకల్పం. పిల్లలేమిటి, నువ్వు అలా పరలోకం వెళ్ళే విధంగా నువ్వు పని చేస్తే పిల్లరా ఎంత పైకన్నా తీసుకెళ్లి పిల్లలు నిన్ను చూపిస్తాడు ఆయన. దేవుడికి స్తోత్రంగా. హల్లెలూయా. నిన్ను సభకి స్తోత్రం. గట్టిగా దేవుడికి స్తోత్రం. యోసేపును ఎంత స్థాయికి తీసుకెళ్ళాడండి ఆయన. ఏం చేశాడండి? యోసేపుని ఏం చేశాడండి? ఎంత స్థాయికి తీసుకెళ్ళాడు. ఎందుకంటే ఆయన గడేమి ఉంచుకోకుండా అంతా పిల్లలను తొలగించేసి చెక్కబడ్డాడు. దేవుడికి స్తోత్రంగా. ఆయన ఇచ్చిపడ్డాడండి. నిత్యము తాను చెక్కుకున్నాడండి. కక్షలు కార్పణ్యాలని బెరడు లేకుండా చెక్కుకున్నాడండి. గర్వం అనేది లేకుండా చెక్కుకున్నాడండి. ఆయన లోబడ్డాడు. చూడండి, అన్నలందరూ పిల్లలు కూర్చుంటే వారితో పాటు తన యొక్క సంఖ్య ఏదైతే ఉందో అక్కడ కూర్చున్నాడు పోయేటండి. ఆయన ఆ దేశానికి రాజు అయ్యింది. ఏమంటే వాళ్ళతో కూర్చోవలసిన పని ఉందండి. వాళ్ళు లెక్కేసుకుంటూనే మన తమ్ముడు స్థానంలో కూర్చున్నాడు రా అని కరెక్ట్గా లెక్క. వాళ్ళకి తెలియదా లెక్క, ఈయనకే తెలుసా లెక్క. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాగా మనసులో కరెక్ట్గా కూర్చున్నాడు. మీకు అర్థం కాలేదు, ఏంటి నా వచ్చి మనతో కూర్చుంటున్నాడు. ఐగుప్తీయులు ఆయనతో కూర్చొని చేయడానికి ఇప్పుడు అవకాశం లేదు. ఐగుప్తీయులకి అందరూ లేదు. ఇంకో పరాయి వాళ్ళు ఎక్కడ నుంచి వచ్చారు. వీళ్ళతో కూర్చుని ఆయన ఏం చేస్తున్నాడు చెప్పండి? భోజనం చేస్తున్నాడు. అంటే గర్వం లేదు ఆయనకి, అసూయ లేదు ఆయనకి, కక్షలు లేవు ఆయనకి. పిల్లరా, పిల్ల చెక్కబడిన పిల్లరా, ఏమండి ఆ యొక్క బంగారం చొప్పబడినట్లుగా పిల్లరా, ఏమంటే బంగారం చొప్పించబడే విధంగా చదునైపోయాడు కనుక దేవుడి పిల్లరా వచ్చే దైవత్వం అతను ఊరికి పిల్లరా పరలోక రాజ్యానికి అనుగుణంగా పిల్లరా అతడు సిద్ధపడ్డాడు కనుక అతన్ని ఎంతైనా పైకి తీసుకెళ్ళి చూపించాడు. దేవుడికి స్తోత్రం కలగగా. హల్లెలూయా. ఎన్నిసార్లు స్తోత్రం. హల్లెలూయా. నీలోనికి ఘనం అనేది రాకూడదు, అసూయ అనేది రాదు, ద్వేషం అనేది రాదు, కక్షలు అనేవి రాకూడదు. వాటిని పిల్లలండి పూర్తిగా పరిత్యజించాలి. ఏటిని నీలో ఉంచకుండా దీనత్వం, లోపడ, విభేద, పశ్చాత్తాపంతో పిల్లలు దేవుని సన్నిధిలో ఉన్నట్టయితే నేను ఎంత పైకైనా తీసుకెళ్తాడు. కనుక దేవుని సంగమా, దేవుని బిడ్డ వాక్యం అనేది సరిచేయబడ్డానికి, ఎందుకండి వాక్యం అనేది సరిచేయబడ్డానికి, వాక్యం అనేది బలపడడానికి దేవునికి స్తోత్రంగా ఉండగా అలాగే గుర్తుంటాడు. పాల వంటిది చూంటే నా జీవను మహామధురమైనది. పాల వంటిది నా జీవను మహామధురమైనది. జారిపోయిందా నీ గొడ్డలి నీ చేతినే ఉందా గొడ్డలి? జారిపోయిందా గొడ్డలి నీ చేతిలోనే ఉందా గొడ్డలి? ఒక్కసారి ఆలోచన చేయండి పిల్లరా. మన చేతుల్లో
చేతుల్లో మన గొడ్డలి ఉందా లేదా మనం పరిశీలన చేసుకోవాలి. ఏం చెప్పండి, మన చేతుల్లో మన గొడ్డలి ఉందా లేదా? ఇది పనికిరాని తీసేద్దామనే ఆలోచనలో నువ్వు ఉంటున్నావు. దాన్ని అడుగుతున్నావా? దాన్ని పెంచి పోషిస్తున్నావా? ప్రభు చెప్పారు చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయము, మత్తయి సువార్త 5వ అధ్యాయము 28వ వచనం నుంచి చదవండి, 27 నుంచి చదవండి. వ్యభిచారం చేయవద్దని చెప్పబడిన మాట విన్నారు కదా. నేను మీతో చెప్పినదేమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారం చేసిన వాడకును. నీ కుడి కన్ను నిన్ను అభ్యంతరపరచిన యెడల దాని పెరికి నీ యొద్ద నుండి పారవేయము. నీ దేహమంతయు నరకములో పడవేయబడకుండా నీ అవయవములలో ఒకటి నశించుట నీకు ప్రయోజనకరము కదా. నీ కుడి చెయ్యి నిన్ను అభ్యంతరపరచిన యెడల దాన్ని నరికి నీ యొద్ద నుండి పారవేయము. నీ దేహమంతయు నరకములో పడకుండా నీ అవయవములలో ఒకటి నశించుట నీకు ప్రయోజనకరము కదా. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. నీ కుడి చేయిని నా అభ్యంతరపరుస్తూ ఉంటే అంటే పాపానికి నిన్ను పిల్లలు లాగుతూ ఉంటే, నిన్ను పిల్లలు ఏమండి దైవ చిత్తములకు వ్యతిరేకంగా నిన్ను ప్రేరేపిస్తుంటే దాన్ని ఏది నిన్ను అభ్యంతరపరుస్తుంది? నీ మనసు నిన్ను అభ్యంతరపడుతుంది. నరికే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దైవ చిత్తములకు వ్యతిరేకమైన ఏ ఒక్క కార్యానికి నీలో అవయవాలు ఏది దేవుని ఆలోచన ప్రేరేపించినా దాన్ని తొలగించాలంటే నీ చేతిని ఉండాలండి, ఖడ్గం ఉండాలి. అది నువ్వు తొలగించడం లేదంటే నువ్వు గొడ్డలు ఎప్పుడో మాటేసావు. ఎంతకాలం ఇది గొడ్డలు పడేసి రక్షణ పొందిన నీవు నీ చేతికి దేవుడు గొడ్డలిస్తే, నరికించుకోవడానికి దేవుడు నీ గొడ్డలిస్తే నరుకుతున్నావా లేక పిల్లలను వదిలేసావు అంటే జారిపోయింది కనుక నరకలేకపోతున్నావు. అందుకే చూస్తూనే ఊరుకుంటున్నావు. ఇక పిల్లలు సతానుని బలపరచక నేనే పాపం చేస్తాను, నాకన్నా పాపం చేస్తాను, ఏం పాపం చేస్తాను, అలా చేస్తాను, అంతకనే పర్వాలేదు అని అనుకుంటూ సాతాను యొక్క బలం చేత నిన్ను నీవు మోసం చేసుకుంటూ దేవునికి దూరమైన అప్రయోజనకరమైన పాత్రగా తయారైపోతున్నా. దేవునికి స్తోత్రంగా. అలా ఉండటం మంచిది కాదు. ఆయన వేలకన్న పడతాడు. నీ ఎడల ఆయన ఆశించిన ఆశలన్నీ కూడా అది ఆశలైపోతాయి. దేవునికి స్తోత్రం కలిగి 2 స్థాయికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఒక తండ్రి తన కుమారుడు విషయం అనుకున్నాడు. నా కుమారుడు మంచి చదువు చదివి డాక్టర్ వచ్చి ఇక్కడ వైద్యం చేసి, దేవుని బిడ్డలారా వైద్యం మా హాస్పిటల్ కట్టి వైద్యం చేస్తుంటే, ప్రజలు వైద్యం చేస్తుంటే నాకు అంతకన్నా తృప్తి అయింది, మరొకటి లేదు. అలాగే నా కుమారుడు మంచి సేవకుడు కావాలి అని ఆశించి పిల్లరా ఏమండి పిల్లలు తన శక్తిని పిల్లలు మించి పిల్లలు అతనికి డబ్బు ఖర్చు పెట్టి అతను చదివిస్తూ ఉంటే, దేవుని బిడ్డలను ఆలోచన చేయండి. చదివిస్తూ ఉంటే పిల్లలు అతడు అక్కడ ఉండి పిల్లలు ఆ డబ్బుతో పిల్లలు జులాయిగా తయారయ్యి ఫ్రెండ్స్తో తిరుగుతూ పిల్లలు ఏమిటి పిల్లల స్త్రీలతో పిల్లల అక్రమ సంబంధాలతో పిల్లల డబ్బంతా పాటి చివరికి వచ్చేసరికి చదువు లేదు, డబ్బు లేదు. ఎందుకు పనికిరాని వాడిగా చివరికి పిల్లల పోలీసు చేతులకు చిక్కి పిల్లలు నేరస్తుడైపోయి పిల్లల జైలుకు పోయారు. ఈ విషయం తెలిసిన తండ్రి పరిస్థితి ఏంటి? తన కుమారుడు ఎంత గొప్పగా తిరిగి వస్తాడంటే చివరికి పిల్లలు తన కుమారుడు ఎక్కడున్నాడు? నేరస్తుడిగా తిరిగి వచ్చాడు, జైలు అనుభవించి వస్తున్నాడు తన కుమారుడు. ఇక ఆ యొక్క తండ్రి యొక్క ఆశలు ఏమవుతాయి చెప్పండి? ఆ తల్లిదండ్రులు ఎదురు చూసిందంట. సమాజంలో ఆ తల్లిదండ్రులకు మిగిలేది అవమానమే. దేవునికి స్తోత్రం. మరి నీ తండ్రికి మిగిలేది ఏంటి? ఎన్నో పిల్లలు కన్నవానికి పిల్లలు, నీ సంఘానికి మిగిలేది ఏంటి? పిల్లలు నీకు బాప్తిస్మం ఇచ్చిన దైవజనులకు నువ్వు మిగిల్చేది అవమానమేనా? లేక దేవుని బిడ్డలు దేవా నిన్ను అవమానపడనయ్యా, సాతాను ముందు నిన్ను అవమానపడిన ఇదిగో నేను నీ కొరకు నిలుస్తానయ్యా, నన్ను నేను నరుక్కుంటానయ్యా, ఏదైతే నాకు అభ్యంతరంగా దాన్ని తీసివేస్తానే, తొలగిస్తానే, నీకు మహిమకరంగా నేను ఉంటానయ్యా. దేవునికి స్తోత్రం కలిగిన 2 స్థాయికి స్తోత్రం.
హల్లెలూయా. అందరు సరిగ్గా కూర్చోండి, అందరు సరిగ్గా కూర్చోండి, చేతులు కట్టు కూర్చోండి. అందరు దేవునికి స్తోత్రం, గట్టిగా దేవునికి స్తోత్రం. సరిగా పిల్లలు కూర్చోమంటే తెలియదా మీకు? అందరూ దేవునికి స్తోత్రం చెప్తాము. హల్లెలూయా. దేవుని సంగమా, దేవుని బిడ్డలారా ఆలోచన చేయండి, ప్రయోజకులుగా ఉండాలి. రోడ్డు దగ్గర పెట్టుకుంటారు ఎందుకు? చేతులు ఎక్కడి నుంచి మిగతాల మీద గట్ట పెట్టుకుంటారు ఎందుకు? అలా వేలు గట్ట పెట్టుకోకూడదు ఎందుకు? మూడు దగ్గరికి ఎందుకు వెళ్తారు? దేవుడు సరి కూర్చోండి, అందరూ దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆలోచన చేయండి. దేవుని సన్నిధిలో పిల్లరా మనం ఉండాల్సిన స్థితి పిల్లరా ఏమండి? ఆయన అవమానపరిచే రీతిగా మనం ఉండకూడదు, ఆయన మహిమపరిచే విధంగా మనం ఉండాలి. తండ్రి పిల్లలు తలదించుకునే విధంగా ఉండకూడదండి, ఆయన తలనెత్తుకునేలాగా. పిల్లలు ఏమండి? కన్నవాళ్ళు పిల్లరా ఏమండి? సంఘం, దైవజనుడు, మరి ముఖ్యంగా దేవుడు తలెత్తుకునే పిల్లవారుగా మనం ఉండాలి. అట్టి రీతిగా ఈ సంవత్సరం మనం జీవించాలి. అలా ఉన్నట్టయితే ఆయన మన ఉన్నతమైన స్థితిలో తీసుకెళ్తాడు. ఎక్కడ తీసుకెళ్తాడంటే మనం అద్భుతాలు చేసే దేవుడు, ఆయన అద్భుతాలు చేసే దేవుడు. దేవుని బిడ్డల ఆలోచన చేయండి. కొమ్మ పిల్లల నుండికి వేయగానే చెప్పండి పిల్లల ఆలోచన. మన జీవితం మరలా పిల్లలు ఏమిటి? సరిపాలేదండి. లోపంతో ఉన్నామా? సరిపాలంటే ఒకటే, అంటే యేసు పిల్ల కొమ్మ పిల్లలు యేసు క్రీస్తుకు సాదృశ్యంగా ఆ కొమ్మ మరలా పిల్ల మనలోనికి రావా. దేవునికి స్తోత్రం. క్రీస్తును విడిచిపెట్టేశావేమో గత సంవత్సరం, క్రీస్తు లేకుండా గత సంవత్సరం అంతా నువ్వు ప్రయాణించావేమో, క్రీస్తుకు అవకాశం లేకుండా నువ్వు జీవించావేమో. అందుకే పిల్లలని నరకబడిన స్థితి. అందుకే ప్రయోజనం లేని పిల్లల జీవితంగా ప్రయోజనకరం లేని ఏడాదిగా సంవత్సరం అంతా గడిపేశావేమో. ప్రయోజనం లేని పిల్లల వాడగా మీ కుటుంబంలో ఉంటున్నారేమో, మీ కుటుంబంలో ఉంటున్నారేమో. సరే ఆలోచించి ఆ రీతి అయిన స్థితి మనలో లేకుండా ఉండాలంటే మనలో ఎవరు ఉండాలండి? కొమ్మ పిల్లలు క్రీస్తు ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసుకు మరలా చూపిద్దాం, యేసును మరలా ఆహ్వానిద్దాం. యేసును కలిగి పిల్లరా ఆయన భరిస్తూ, ఆయన మోస్తూ పిల్లరా ఆయన కొరకు మనం జీవిద్దాం. పిల్లరా ఆయన కొరకు మనం సరి చేసుకుందాం, చెక్కబడదాం, సరి అవుదాం, ఆయన ఆశీర్వాదానికి వారసులు అవుదాం. దేవుని వాక్యం దీవించును గాక. మనం మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించి కళ్ళు మూసుకుని ప్రార్థన చేద్దాం. అందరూ మోకరించి కళ్ళు మూసుకుని ప్రార్థన. గొడ్డలి జారిపోయిందా ఉందా?